అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాల్బాగ్ బ్లాగ్ అయితే చూసేయండి. ఈరోజు ఇంటి దగ్గర బయలుదేరికి 12 అయిందనమాట. సో 12కి మేమైతే బయలుదేరినాము. రంజాన్ అయిన నెక్స్ట్ డేనే అందరూ మ్యాక్సిమం ఎక్కడంటే అక్కడ తిరిగి వెళ్ళిపోతారనమాట. సో ఒక గాడిలో అయితే నా తమ్ముళ్ళు ఇద్దరు, ఇంకొక బైక్లో అయితే మా అంకల్ మా అక్క అయితే వెళ్తారనమాట. సో ఇంకా ఫైనల్గా రీచ్ అయినాము. నేను మా ఆంటీ మా అమ్మ అయితే బస్సులో వచ్చినాం అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్ చూస్తున్నారు, కొత్తగా అనిపిస్తుంది ఎంట్రన్స్ నాకైతే. ఎందుకంటే దీనికి ముందు మేము వచ్చినప్పుడు ఈ ఎంట్రన్స్ అయితే లేదు. సో ఇప్పుడైతే ఎంట్రన్స్ అయితే రెడీ చేసేస్తున్నారు అనమాట. సో దానికి కొంచెం కొత్తగా బాగా అనిపించింది. మేమైతే లాల్బాగ్ లోపల ఎంట్రీ అయిపోయినాము. ఇంకా సారీ ఏమనుకోవద్దు, అక్కడ టికెట్ అడిగినారు. నేను తెలియకుండా కెమెరా మీద అయితే నా హ్యాండ్ అయితే పెట్టేసినాను అనమాట. సో ఇంకా చూస్తున్నారు కదా ఎంట్రెన్స్ ఎంత బాగా అనిపిస్తుంది. దాని లోపల నుంచి వెళ్తుంటే చల్లగా అండ్ కూల్గా చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా మేము ఎక్కడెక్కడ తిరిగినాం, ఏమేమి చేసినామని ఈ వ్లాగ్ ఫుల్ చూసేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. రంజాన్ ఒక నెల ఎక్కడికి వెళ్ళాం కాబట్టి సో ఇలా మనం రంజాన్ అయిన నెక్స్ట్ డేనే ఇలా అయితే ఎక్కడికైనా తిరిగి వెళ్ళిపోతాము. బడ్జెట్ ఉండే వాళ్ళు అయితే వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి అని చెప్పి చూసుకుంటారు. బట్ మన బడ్జెట్ ఇంతే కాబట్టి సో మేమైతే ఇక్కడికి వచ్చినామన్నమాట బిర్యానీ ఎత్తుకొని. సో రంజాన్ అయిన నెక్స్ట్ డే చాలా వరకు ముస్లిమ్స్ వాళ్ళు అయితే ఎక్కువ మంది వచ్చినారంటే ఇక్కడ చాలామంది వచ్చినారు. అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారు అనేసి, అంతమంది వచ్చినారు. సో వ్లాగ్ ఫుల్ చూసేయండి, ఎలా ఉంది ఏమేమి నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ మీరు ఎంతమంది బెంగళూరుకి వచ్చినప్పుడు లేదంటే బెంగళూరులో ఉండే వాళ్ళైతే లాల్బాగ్ ఎన్నిసార్లు చూసింటారు? నేనైతే ఆల్మోస్ట్ లాల్బాగ్ని ఒక 7 times వెళ్ళింటాము. లాల్బాగ్కి అయితే నేను 7-10 times వెళ్ళింటాను. బట్ ఎప్పటికీ నాకైతే అసలుకి బోరింగే అనిపించదు లాల్బాగ్ వెళ్ళాలంటే. ఎందుకంటే అక్కడ నుండి నేచర్ అలా ఉంటుంది కాబట్టి. సో అక్కడ ఎప్పుడు వెళ్ళినా చల్లగా ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, బాగా రెస్ట్ ఎత్తుకోవచ్చు. సో అందుకే అనమాట. సో ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. అంటే ఫస్ట్గా లంచ్ చేసుకుందాం అనేసి, ఎందుకంటే లంచ్ టైం ఆల్రెడీ అయ్యింది కదా, 1-2 o'clock అయితే ఉంటాయి అప్పటికి, లంచ్ చేయలేదు. సో దానికోసమే ఫస్ట్ పోయి మనం లంచ్ ఫినిష్ చేసుకుని ఆ తర్వాత వేరే ఎక్కడైనా తిరిగిపోదాం అనేసి ఫస్ట్ లంచ్ కోసం అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే తిరగాలంటే బాడీలో స్ట్రెంగ్త్ అనేది ముఖ్యం కాబట్టి సో ఫస్ట్గా భోజనం అనేది తినేయాలి. ప్లేస్ ఎక్కడుంది, ఎక్కడ బాగుంది, ఎక్కడ చల్లగా ఉంది అని చూసుకొని మేము ఎత్తుకోవచ్చు. ఒక కాటన్ బట్ట అయితే కింద వేసుకొని కూర్చున్నాం అందరూ. నేనైతే ఇక్కడ మా అంకల్ను నా తమ్ముడు అయితే గాడి వదిలేకపోయినారు. సో వాళ్ళు ఇంకా రాలేదేమి అని నేను తిరిగి చూస్తున్నాను అనమాట. అండ్ నేను అన్ని వీడియోస్లోనే ఇలా బుర్కా వేసుకొని కనిపిస్తాను, ఇది నేనే అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మేమైతే బిర్యానీ వేసి తినేస్తున్నాము. బిర్యానీతో పాటు కాంబినేషన్గా కుకుంబర్ పెట్టుకున్నాము, దాంతోపాటు చట్నీ అనమాట. బిర్యానీతో పాటు కట్టి చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. సో మీకు ఆ వ్లాగ్ ఏమైనా కావాలనుకుంటే నా కమెంట్లో చెప్పేయండి. అండ్ మీరంతా రంజాన్ అయిన నెక్స్ట్ డే ఎక్కడ వెళ్ళారు, ఎక్కడ పోయి మీరు ఎక్కడ పోయి రౌండ్ చేసుకొని బాగా ఎంజాయ్ చేసి వచ్చినారు నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసు కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లోపల వెళ్ళేటప్పుడు అయితే ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అలౌట్ చేయరు. బాటిల్స్ అయితే ఉంటే అక్కడ సైడ్లో పెట్టేసి వచ్చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం ఇక్కడ వచ్చిండే వాళ్ళు చాలా అంటే చాలామంది ముస్లిమ్స్ వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే నాకు రంజాన్ నెక్స్ట్ డేనే కదా, రంజాన్లో 1 month ఫుల్ ఎక్కడికి వెళ్ళామన్నమాట. సో రంజాన్ నెక్స్ట్ డేనే ఇలా తిరిగి వెళ్ళిపోతాము. మనకి ఎక్కడ కంఫర్టబుల్ అనిపిస్తుంది, మన బడ్జెట్లో మనం ఎక్కడ వెళ్ళొచ్చు అని దాన్ని బట్టి మనం ఎక్కడంటే అక్కడ వెళ్ళి తిరుగుకొని వస్తాము. ఈ లాల్బాగ్లో స్పెషల్ ఏం తెలుసా, అంటే August 15 లేదంటే Jan 26 ఇలాంటి టైంలో మీరు ఇక్కడికి వస్తే అక్కడ సెంటర్లో ఆ ప్లేస్లో వచ్చి మీకు ఫుల్ గ్రాండ్ డెకరేషన్లు అయితే కనిపిస్తుంది అనమాట. నేనైతే చిన్నప్పుడు ఒకసారి ఏమో వచ్చినాను అంతే. ఇంకా చూస్తున్నా కదా నా తమ్ముళ్ళు ఇద్దరు వీళ్ళు అండ్ మేము ముగ్గురు కలిసి ఇంకా వెళ్తుంటే మా అక్క వెనకాల నుంచి వీడియో అయితే తీసిందనమాట. నేనైతే యూట్యూబ్లో లైవ్ అనేది వచ్చినాను. సో చూస్తున్నారు కదా, తెలుసుంటుంది నేను లైవ్ వచ్చినాను అనేసి. చూడని వాళ్ళైతే చూసేయండి.
చూస్తున్నా కదా అదే నేను. బట్ ఫేస్ అయితే చూపించలేదు. నాకు అంత కంఫర్టబుల్ అనిపించట్లేదు ఇప్పటికి, ఎందుకంటే నా ఫేస్ చూపించాలంటే. సో దానికి నేను ఇప్పటికీ ఫేస్ అని రివీల్ చేయలేకపోతున్నాను. మీకేమైనా మీరేమైనా అనుకోవచ్చు, బట్ ఓకే, డోంట్ వరీ. ఎందుకంటే మనకి కంఫర్టబుల్ ఉన్నది మనం చేయాల్సింది ఉంటుంది. సో దానికి అనమాట. ఇంకా ఇక్కడికైతే వచ్చేసినాము, ఎందుకంటే అక్కడ భోజనం తిని అక్కడి నుంచి నడుచుకుంటూ కొంచెం చుట్టూ తిరుక్కొని వచ్చినాం కదా. ఇంకా ఇక్కడ కూర్చొని కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకొని వెళ్దామనేసి వచ్చినాము. మీరు అసలు నమ్ముతారో లేదో నాకు తెలియదు, లాల్బాగ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది పనుకున్నారో నిద్రపోతున్నారో అసలు. నాకైతే అది చాలా ఫన్నీగా అనిపించింది. దీనికి ముందు ఎప్పుడు నేను లాల్బాగ్ వెళ్ళినప్పుడు అలా కూడా పడుకోలేదు. బట్ ఈసారి ఫస్ట్ ఇక్కడ ఉండే జనాలు వాళ్ళు చేసే ఇది అవంతా చూస్తే మనకి కొంచెంగా నవ్వు, చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఆ మూమెంట్స్ అనేవి. సో చూసేది మీకే తెలుస్తుంది నేనేంటి ఇలా చెప్తున్నాను అనేసి. మీరు ఎంతమంది వెళ్ళినారు లాల్బాగ్కి అనేది ఆ ఛానల్లో చెప్పేయండి. మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలి, లేదంటే ఈ ప్లేస్ వీడియో కావాలని చెప్పేయండి. నేను ఆ ప్లేస్ వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆ ప్లేస్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. వీడియోస్ చూడడమే కాదు, వీడియోస్ చూసి లైక్ చేసేయండి, కమెంట్ చేసేయండి. చిన్న పిల్లలు కన్నా ఆ చిన్న కూర్చొని పిల్లలు కదా. సో ఇది చూసినప్పుడు నాకైతే వచ్చేసి నాకు ఆడాలనిపించింది. బట్ అంత పెద్ద మనిషి దగ్గర కూర్చుంటే ఆ కొమ్మ విరిగిపోతుంది కదా అన్నారు. ఆ చిన్నపిల్లలు ఎంత క్యూట్గా ఆడుకుంటారో చూసేయండి. జస్ట్ నేను ఓ షార్ట్ వీడియో కోసం తీసినాను, బట్ అలానే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నాకు ఇలాంటి పచ్చి గ్రీన్ చూస్తే చాలా ఇష్టం అనిపిస్తుంది, ఎందుకు తెలీదు. అలానే నాకు గ్రీన్ కలర్ ఇష్టమా అంటే కాదు, బట్ నాకు ఇలాంటి వీడియోస్ తీయాలి, ఇలాంటి వీడియోస్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట. చూస్తున్నారు కదా. అండ్ మీరు ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారో నాకు కమెంట్లో చెప్పేయండి. నేనైతే గివ్ అవే ఇద్దామని అనుకున్నాను, బట్ ఎవరు లైక్ చేయట్లేదు అండ్ కమెంట్ కూడా చేయట్లేదు. కమెంట్ చేస్తేనే కదా నేను ఎవరు నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారో నాకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా. మరేనో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోస్కి మీకు నోటిఫికేషన్ అది వస్తుంది. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ చూసినా కదా ఎంతమంది జనాలు కనిపిస్తున్నారు ఆ కొండ మీద నుంచి. రిటర్న్ వచ్చేప్పుడు మాత్రమే నేను ఇక్కడ గేట్ ఎంట్రీ దగ్గర ఫ్లవర్స్ని అయితే వీడియో తీసినాను. చాలా బాగుండింది, నాకు ఎందుకో చాలా ఇష్టమైంది. సో అందుకే ఈ వీడియో అయితే నేను తీసినాను అనమాట. మీకు ఎలా అనిపించింది ఏమన్నా కమెంట్లో చెప్పేయండి. సో చూస్తున్నారు కదా, ఈరోజు వ్లాగ్ ఇంతే అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసేయండి, కమెంట్ చేసేయండి.